టీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. తెలంగాణ పీసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు నాకు నచ్చలేదు. పార్టీ ఆవిర్భావం నుంచే నేను కష్టపడి పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నాను. పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. అలాంటి నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కొందరు నాయకులు కుట్ర చేస్తుంటే అధినాయకత్వం వారిపై కనీస చర్యలు తీసుకోకపోగా వారికే మద్దతు ఇవ్వడం నన్ను తీవ్రంగా బాధించింది. రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని తెలిసి అధినాయకత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా ప్రయోజనం కనబడలేదు. గుండెల నిండా గులాబీ జెండాతో 22 ఏళ్లు పార్టీ కోసం సిపాయిగా పనిచేసిన ఉద్యమకారుడికి రక్షణ కరువైంది. అందుకే నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖ రాసి రాజీనామా చేశారు.